Hello everyone, welcome to Ekamayus Academy. Today is 20th March 2025. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. ఆల్రెడీ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ వచ్చింది యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద. కాకపోతే దాంట్లో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కొన్ని రిపీటెడ్గా న్యూస్లో ఉన్నాయి సార్. సో మళ్ళీ కూడా దాని వల్ల ఒక లాస్ట్ టైం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ రీసెంట్లీ డిక్లేర్డ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అడగడం జరిగింది. ఒకవేళ ఈసారి ఏమన్నా క్వశ్చన్ వస్తే అట్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్న డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఒక్కొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం, లేకపోతే అది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కట్టారు అనడం, లేకపోతే ఏ డైనాసిటీ కట్టించారు అనడం, లేకపోతే పేరింగ్ ఇచ్చేసి దాని గురించి అడగడం, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం, లేకపోతే ఒకటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ తీసుకొని లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విత్ ద ఖజురహో టెంపుల్స్ అని వాటి మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. క్లియర్? సో కొన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ పిక్చర్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన పర్టికులర్ ఆర్టికల్ లైక్ దోస్ ఇండియన్ హెరిటేజ్ సైట్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ అది డిస్కస్ చేసుకోబోతున్నాం. లైక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. అండ్ శాంతి నికేతన్ ఒకటి బాగా న్యూస్లో ఉంది సార్, ఖజురహో టెంపుల్స్ బాగా న్యూస్లో ఉంది, రాణి కా వావ్ న్యూస్లో ఉంది, అండ్ ఫైనల్లీ వీ వుడ్ బి సీయింగ్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇండియన్ హెరిటేజ్ సైట్స్ లైక్ ఈ మూడు ఖజురహో, శాంతి నికేతన్, రాణి కా వావ్ ఇవి కాన్స్టెంట్గా 2024 ఇక్కడ నుంచి 2024 జాన్ నుంచి 2025 ఫిబ్రవరి మార్చ్ వరకు తీసుకుంటే ఒక 15 to 20 టైమ్స్ న్యూస్లో ఉంది సార్. అందుకే మనకి 2024 పేపర్లో రిఫ్లెక్ట్ అయింది. సో మేబీ మళ్ళీ ఛాన్స్ ఉంది. అది ఎట్లా అడుగుతారంటే ఓన్లీ ఒక శాంతి నికేతన్ గురించి అడిగే ఛాన్స్ ఉంది సార్, లేదా ఓన్లీ ఖజురహో గురించి అడుగుతారు, లేకపోతే ఓన్లీ రాణి కా వావ్. దాని స్టేట్స్ అండ్ లొకేషన్స్ అయితే అడగరు సార్, ఎందుకంటే ఇవైతే అందరికి తెలుసు కాబట్టి. లేకపోతే కొన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఇచ్చేసి వాటిని నార్త్ టు సౌత్ పెట్టండి, లేకపోతే ఈస్ట్ టు వెస్ట్ దాని సీక్వెన్షియల్ ఆర్డర్ పెట్టండి అని అడిగే ఛాన్స్ ఉంది. గోయింగ్ ఇన్ టు శాంతి నికేతన్ సార్, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. క్లియర్? చూస్తుంటే కొంచెం ఏదో మన పాత మూవీస్లో ఉన్న బిల్డింగ్స్ లాగా, చంద్రముఖి మూవీలో ఉన్న బిల్డింగ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది శాంతి నికేతన్ సార్, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇఫ్ ఎనీ టైమ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ మీరందరూ కూడా కంపల్సరీ ఈ శాంతి నికేతన్కి విజిట్ అవ్వాల్సిన ఛాన్స్ ఉంది. సో శాంతి నికేతన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్ సార్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ ఆర్ట్ బేస్డ్ ఆన్ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్స్. మనకు అక్కడ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి ఆర్ట్ ఫార్మ్స్ నేర్పివ్వడం జరుగుతుంది. అండ్ ఆన్ ఎ విజన్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ హ్యుమానిటీ ట్రాన్సెండింగ్ రిలీజియస్ అండ్ కల్చరల్ బౌండరీస్. డిఫరెంట్ రిలీజియస్ యూనిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఒక దగ్గర యూనిఫై చేసి ఆ హ్యుమానిటీ కన్స్ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు సార్. ఎస్పెషల్గా ఫస్ట్ మనం దీన్ని తీసుకుంటే రెసిడెన్షియల్ స్కూల్గా కన్సిడర్ చేయాలి శాంతి నికేతన్. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ యూనిక్లీ ఇండియన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ వర్క్ ఆర్ట్. దీన్ని గెసెంట్ కున్స్ వర్క్ అని అంటారు, వేర్ లైఫ్ గురించి కానీ లైఫ్ లెర్నింగ్ అండ్ వర్క్ అండ్ ఆర్ట్ అలాంగ్ విత్ లోకల్ అండ్ గ్లోబల్ ఇంటర్విన్డ్ సీమ్లెస్లీ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ మీద ఎక్కువగా ఈ పర్టికులర్ శాంతి నికేతన్లో మనకి నేర్పిస్తూ ఉంటారు. లైఫ్ ఎలా ఉండాలి, హ్యుమానిటీ ఎలా ఉండాలి. ఎందుకంటే దీని ఎంఫసిస్ ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రెనౌడ్ పోయిట్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ సెగ్మెంట్, దాని యొక్క మెయిన్ ఎసెన్సే లైఫ్ సెగ్మెంట్ మీద అసోసియేట్ చేస్తున్నారు సార్. ఇది రూరల్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో దాంట్లో 1901లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ అని. ఎందుకంటే విచ్ ఆఫ్ అరేంజ్ ద ఫాలోయింగ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ ఇట్స్ ఫస్ట్ మార్కింగ్ టు ద ఒరిజిన్ టు ద లాస్ట్ మార్కింగ్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో 1901 గుర్తుపెట్టుకోకపోయినా మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎలా ఎస్టాబ్లిష్ అయింది అన్న సెగ్మెంట్ మీద గుర్తుండాలి. సో యాజ్ యూ నో రవీంద్రనాథ్ ఠాగూర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ శాంతి నికేతన్ ఈజ్ వెరీ వెరీ హై యాజ్ సచ్. సో దీంట్లో మనం చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విజన్ ఏదైతే ఉందో, శాంతి నికేతన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ విజన్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ వేర్ ద వరల్డ్ వుడ్ ఫార్మ్ ఎ సింగిల్ నెస్ట్. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్
అండ్ స్వామి వివేకానందవి కొంచెం సేమ్ సెగ్మెంట్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి సార్. మీరు చూసుకుంటే కొన్ని కల్మినేషన్స్ సేమ్ ఉంటాయి. సో దే హ్యావ్ సెడ్ దట్ ద వరల్డ్ ఈజ్ వన్, ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ అక్రాస్ ద వరల్డ్, ఫార్మ్ అండర్ వన్ పర్టిక్యులర్ యూనిటీ కాల్డ్ ఎస్ ఎర్త్. సో ఈ ఫిలాసఫీ వేర్ ద వరల్డ్ వుడ్ ఫార్మ్ ఎ సింగిల్ నెస్ట్ అనే ఫిలాసఫీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విజన్ సార్. యూజింగ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అప్రిషియేషన్ ఆఫ్ నేచర్ అండ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ వరల్డ్ యాజ్ వన్ పర్టిక్యులర్ సింగిల్ నెస్ట్ అన్న భావంతో ఈ పర్టిక్యులర్ శాంతినికేతన్ అనేది పెట్టడం జరిగింది. విశ్వభారతి అనే సెగ్మెంట్ కనుక మనం దీంట్లో చూస్తే, ఇట్ ఈస్ అ పబ్లిక్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ శాంతినికేతన్. దాని పేరు విశ్వభారతి. ఇట్స్ అ పబ్లిక్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ శాంతినికేతన్. దీని పేరు అడిగే ఛాన్స్ ఉంది సార్, విశ్వభారతి అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2023లో డిక్లేర్ చేయడం జరిగింది సార్. అందుకే మనకి 2024 యూపీఎస్సీ పేపర్లో ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ముందు వెళ్ళాక ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ న్యూస్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెగ్మెంట్స్. ఐ హ్యావ్ గాట్ ఎ ఛాన్స్ టు విజిట్ దిస్ ఖజురాహో టెంపుల్ సార్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అప్రిషియేటెడ్ థింగ్స్. ఆర్కిటెక్చర్కి సెంట్రల్ ఇండియాలో ఒక రిజెంబ్లెన్స్ ఉంది అంటే ఇదొకటి, సాంచి స్తూప. ఈ రెండు కాంపోనెంట్స్ కూడా ఇండియన్ ఆర్కిటెక్చర్ యొక్క బ్యూటీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒకవేళ మీరు చూస్తే ఖజురాహో టెంపుల్స్ ఇవి మధ్యప్రదేశ్లో ఉన్న ఛతర్పూర్ డిస్టిక్లో ఉన్నాయి సార్. ఛతర్పూర్ డిస్టిక్ గుర్తుపెట్టుకోండి. డిస్టిక్ కూడా ఛాన్సెస్ ఆర్ దేర్, మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ ఛతర్పూర్ డిస్ట్రిక్ట్ గురించి ఇచ్చే ఛాన్స్ ఉంది. దే వర్ బిల్ట్ డ్యూరింగ్ చెండేలా డైనాసిటీ. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మనం జనరల్గా వినం సార్. ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు, మెడివల్ హిస్టరీ చదివేటప్పుడు కొన్ని డైనాసిటీస్ స్కిప్ చేస్తాం. ఇట్లా కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు వీటిని వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మనకు ఆ యూపీఎస్సీలో ఏదన్నా క్వశ్చన్ ఇచ్చినా కూడా వీ వుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఇట్. And which reached its apogee between 950 and 1050 ఆ టైం వరకు మనకి చండేలా డైనాసిటీ ఏదైతే ఉందో ఈ ఖజురాహో టెంపుల్స్ని కట్టించారు సార్. ఇవి 1022లో ట్రావెలర్స్ ఆఫ్ అల్ బరూని ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో హీ హాజ్ మెన్షన్. మనకి యూపీఎస్సీలో ఈ మధ్య ప్యాటర్న్ చేంజ్ అయింది సార్. ఏ పర్టిక్యులర్ కంటెక్స్ట్, ఏ పర్టిక్యులర్ ఫారెన్ ట్రావెలర్ రాసిన బుక్లో ఉంది, ఏ పోర్ట్ ఏరియా ఫారెన్ ట్రావెలర్ రాసిన బుక్లో ఉంది, డైమండ్స్ అవైలబుల్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయని ఏ పర్టిక్యులర్ ట్రావెలర్ రాసిన బుక్లో ఉంది, అట్లాంటివి అడిగే ఛాన్సెస్ వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చినాయి, మీరు పాస్ట్ పేపర్స్ తీసుకుంటే అర్థమవుతుంది. అండ్ ఈ ఖజురాహో టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి 1022 ADలో మనకు అల్ బరూని యొక్క ట్రావెలర్ పేజ్ ఆర్ ట్రావెలర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఖజురాహో టెంపుల్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ నుంచే మనం దీన్ని డ్రైవింగ్ డ్రివెన్గా తీసుకొని దట్ దిస్ మైట్ హ్యావ్ బీన్ బిల్ట్ బై దీస్ పర్టిక్యులర్ రూలర్స్ అని నమ్ముతా ఉన్నాం. అండ్ ఫేమస్ టెంపుల్స్ తీసుకుంటే దీంట్లో టోటల్గా మనకి 85 టెంపుల్స్ ఉంటాయి సార్ ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో. కానీ ఈ రోజు లెక్క పెడితే ఓన్లీ 20 టెంపుల్సే సర్వైవ్ అయి ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్ వల్ల ఈ పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ 85 టెంపుల్స్ అవి తగ్గినాయి. అండ్ లార్జెస్ట్ అండ్ కరెంట్లీ మోస్ట్ ఫేమస్ సర్వైవింగ్ టెంపుల్ ఈస్ కాందరియా మహాదేవ, బిల్ట్ ఇన్ ద రీన్ ఆఫ్ కింగ్ విద్యాధర. ఈ పర్టిక్యులర్ కాందరియా మహాదేవ టెంపుల్ ఏదైతే ఉందో ఇందాక నేను మీకు చూపించిన పిక్చర్ ఏదైతే ఉందో అది కాందరియా మహాదేవ టెంపుల్ సార్. అది కింగ్ విద్యాధర టైంలో బిల్డ్ చేయడం జరిగింది. ద మోస్ట్ ఫేమస్ అండ్ కరెంట్లీ ఎలినోళ్ళందరూ కూడా ఈ పర్టిక్యులర్ టెంపుల్ని విజిట్ చేస్తారు. అండ్ అదర్ ఫేమస్ టెంపుల్స్ ఈ కాందరియా మహాదేవ టెంపుల్ కాకుండా లక్ష్మణ టెంపుల్ అండ్ చౌసత్ యోగిని టెంపుల్ అండ్ చిత్రగుప్త టెంపుల్. జనరల్గా మీరు చిత్రగుప్త టెంపుల్ని ఎక్కువ చూడరు సార్, ఎక్కడ కూడా మనకు జనరల్గా కనిపించవు. కానీ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో చిత్రగుప్త టెంపుల్ అనేది మీకు ఖజురాహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తే సార్, ఆర్కిటెక్చర్ ఏ స్టైల్లో బిల్డ్ చేశారు అన్న సెగ్మెంట్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆర్కిటెక్చర్ నుంచి. ఇది కనుక మనం చూస్తే ఇట్ ఈస్ బిల్డ్ విత్ శాండ్ స్టోన్ సార్, వేర్ దీస్ టెంపుల్స్ ఫాల్ ఇన్ టు నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగారా స్టైల్, వెసెరా స్టైల్, ఇవన్నీ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ సార్. హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏ సెగ్మెంట్స్లో ఏ స్టైల్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఏ పర్టిక్యులర్ డైనాసిటీ ప్యాటర్నైజ్ చేసిందో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఎరాటిక్ స్కల్ప్చర్స్ సార్. ఈ పర్టిక్యులర్ నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే శాండ్ స్టోన్ని యూజ్ చేస్తుందో అది ఎరాటిక్ స్కల్ప్చర్స్కి కూడా బాగా ఫేమస్. క్లియర్. అండ్ ఇట్ ఎగ్జిబిట్స్ టాలరెన్స్.
దీస్ పర్టిక్యులర్ ఖజురహో టెంపుల్ ఏదైతే ఉందో దే బిలాంగ్ టు 2 డిఫరెంట్ రిలీజియన్స్ సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హిందూయిజం యాజ్ వెల్ యాజ్ జైనిజం. దిస్ ఇస్ ద బ్యూటీ. మీరు ఎక్కడ కూడా మల్టిపుల్ రిలీజియన్ కి సంబంధించిన సెగ్మెంట్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కనిపించవు. కానీ ఈ ఒక్క ఖజురహో టెంపుల్లో మాత్రం మనకి హిందూయిజం అండ్ జైనిజం ఈ రెండు క్లబ్ అయి ఆ కల్మినేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ని చాలా లాంగ్ బ్యాక్ డిక్లేర్ చేసినాం సార్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ as యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ in 1986, which is very very important. 1986 గుర్తుపెట్టుకోండి. ఆ ఇయర్లో ఏమేమి జరిగినాయో గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ అయింది, ప్లస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఖజురహో టెంపుల్ బిల్డ్ అవ్వడం జరిగింది. రికగ్నైజ్ అవ్వడం జరిగింది యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా. నెక్స్ట్ వచ్చేసి రాణి కా వావ్ సార్. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెగ్మెంట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఇది కూడా న్యూస్లో ఉంది. ఇది క్వీన్స్ స్టెప్ వెల్ అంటాం సార్ దీన్ని. రాణి కా వావ్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సరస్వతి రివర్ ఎట్ పఠాన్ రీజియన్ ఇన్ గుజరాత్. గుజరాత్లో వెస్టర్న్ ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ ఇస్ బిల్ట్ బై క్వీన్ ఉదయమతి ఇన్ ద మెమరీ ఆఫ్ హర్ హస్బెండ్ కింగ్ భీమా వన్ ఆఫ్ సోలంకి డైనాసిటీ. ఇందాక చూసిన డైనాసిటీ ఏం సార్? చండేలా డైనాసిటీ. ఇది వచ్చేసి సోలంకి డైనాసిటీ ఇన్ ద 11th century సెగ్మెంట్. క్లియర్. అది వచ్చేసి మోడర్న్ ఇండియాలో కట్టడం జరిగింది. ఏది? శాంతినికేతన్ అనేది. ఇక్కడ మనకి ఖజురాహో టెంపుల్స్ చూస్తే చండేలా డైనాసిటీ, అండ్ ఇక్కడ రాణి కా వావ్ వచ్చేసి సోలంకి డైనాసిటీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇన్ 11th century. అండ్ దే evolved over time what was basically a pit in the sandy soil towards elaborate multi-story works of art and architecture. ఈ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ద స్టెప్ వెల్ వాస్ కన్స్ట్రక్టెడ్ as a religious as well as functional structure and designed and inverted temple highlighting the sanctity of the water. సో మెయిన్గా ఆ స్టెప్ వెల్ని రిలీజియస్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్కి కట్టడం జరిగింది. వాటర్ యొక్క సిగ్నిఫికెన్స్ని చూస్తూ ఆ స్టెప్ వెల్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఆర్కిటెక్చరల్ స్టైల్ చూస్తే దిస్ వాజ్ బిల్ట్ ఇన్ మారు గుర్జరా ఆర్కిటెక్చరల్ స్టైల్. ఇది చాలా మందికి తెలియదు సార్. ఇది ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ కనిపించదు. ఆ ఒక్క గుజరాత్లో మాత్రమే ఈ సెగ్మెంటల్ అప్రోచ్ కనిపిస్తూ ఉంటుంది. మారు గుర్జరా ఆర్కిటెక్చరల్ స్టైల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ప్రాపర్టీ is protected as national monument by the provisions of ఏన్షియన్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కలాజికల్ సైట్స్ యాక్ట్ ఆఫ్ 1958. ఆల్రెడీ దీనికి ఒక నేషనల్ మాన్యుమెంట్ అన్న రికగ్నిషన్ వచ్చింది. కాకపోతే 2014లో ఇట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఫస్ట్ వన్ ఏమో సెకండ్ వన్ ఏమో 1986 సార్. ఫస్ట్ వన్ శాంతినికేతన్ వచ్చేసి 2023, ఇది వచ్చేసి 2014. దీని సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ డిక్లరేషన్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ఫార్మేషన్ కూడా మీకు గుర్తుండాలి. క్లియర్. మరి ఇవన్నీ చదవడం వల్ల ప్రిలిమ్స్లో ఫ్యాక్ట్స్ అయితే వస్తాయి, కానీ మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ చూస్తే డిస్కస్ డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటితో పాటు వెసారా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, హిందూ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పర్టిక్యులర్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ చదవడం వల్ల మనకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఆ సిగ్నిఫికెన్స్ వల్ల మనం హిస్టరీని ఎలా నేర్చుకోవచ్చు. సో దిస్ ఆన్సర్ కెన్ బి రిటన్ ఇన్ 150 words which shall comprise of 10 marks as such. సో ఈ ఆన్సర్ని రాసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ విత్ కంటెంట్ రిగార్డింగ్ విత్ వాట్ ఆన్సర్ యూ హ్యావ్ బిన్ రిటన్ హియర్. క్లియర్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్ and click on the bell icon. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.